అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బావున్నాం. మీరందరూ కూడా బావున్నారని అనుకుంటున్నానండి. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో ఎన్నో వెలుగులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడికో పెళ్ళికెళ్ళాను, లేదంటే ఏదన్నా పెద్ద ఈవెంట్‌కి వెళ్ళానని అనుకుంటున్నారా ఈ డెకరేషన్ అంతా చూసి? మీరు గనక అలా అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఈ లైట్స్ అన్నీ కూడా ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఇళ్ళకి దీపావళి కోసం చేసిన డెకరేషన్స్. ఎంత బాగా చేశారో కదా! సిడ్నీలో దీపావళి అంటే ఎంత దూరంలో ఉన్నా మన దేశం అయితే గుర్తొస్తుంది. ఇక్కడ కూడా ఇంత లైట్స్, ఇంత కలర్‌ఫుల్ డెకరేషన్స్ చూసినప్పుడు ఒక్కసారి మా మైండ్ అయితే ఇండియాలో కూడా ఇలా చేస్తున్నారా ఏమో అని అనిపించింది. ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసి ఫాంటమ్ స్ట్రీట్. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తారు. ఎవ్రీ ఇయర్, ఇయర్ బై ఇయర్ కూడా వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అయితే పెంచేస్తూ ఉన్నారు. ఇయర్ బై ఇయర్ డెకరేషన్స్ అయితే ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే ఈ స్ట్రీట్ అంతా కూడా ఒక వెలుగుల పండగలాగా అయితే మారిపోయింది. ఇంటి ముందు నుంచి మొదలుపెడితే ప్రతి ఇండ్లు ఫెయిరీ లైట్స్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లాంతర్స్, డిఫరెంట్ దీపాలు అండ్ మెయిన్ ఇయర్ అట్రాక్షన్ ఏంటంటే రాముడి చరిత్రతో ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క చిన్న హోల్డింగ్ పెట్టేసి అండ్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్, ఐస్ క్రీమ్ ట్రక్స్, వాట్ నాట్ స్ట్రీట్ అంతా కూడా ఎంత క్రేజీ బిజీగా ఉందంటే అసలు చెప్పలేను నేను. మీరు కూడా చూస్తున్నారు కదా! మేముండే ఏరియా కౌన్సిల్‌లో ఎవ్రీ ఇయర్ దీపావళికి కాంపిటీషన్ అనేది నిర్వహిస్తారనమాట. ఆ కాంపిటీషన్‌లో మనం ఎంటర్ అవ్వచ్చు. బెస్ట్ హౌస్, బెస్ట్ స్ట్రీట్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అట్లా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. బేసిక్‌గా ఒక స్ట్రీట్ అనౌన్స్ చేయాలి అంటే మినిమమ్ 3 హౌసెస్ అన్న డెకరేషన్‌లో ఉండాలి. ఇలా మంచిగా డెకరేషన్ చేసుకొని అందులో మనం పాల్గొనొచ్చు ఆ పోటీలో. సో, ఈ ఇయర్ కూడా వీళ్ళ స్ట్రీట్‌కే వచ్చింది. సో, 2022 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఈ స్ట్రీట్‌కే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మన ఇంటి డెకరేషన్. మీరిప్పుడు చూసినంత డెకరేషన్ అయితే మేము చేయలేదు కానీ, ఏదో మామూలుగా దీపావళి అంటే కొంచెం లైట్స్‌తో డెకరేషన్ చేసుకుంటాం కదా! అంటే ఇక్కడ దీపాలు అంత మనలాగా పెట్టలేకపోయినా లైట్స్ అది పెట్టుకొని కొంచెం ఆ ఫీల్ అది ఒక 1 మంత్ అట్లా నేను కూడా ఉంచుతాను లైట్స్ అన్నీ సెటప్ చేసి. సో, కొంచెం డిఫరెంట్‌గా తీసుకొనొచ్చాము. లాస్ట్ టైం నేను కాస్ట్‌కో వ్లాగ్ పెట్టినప్పుడు మీరు చూస్తే గనక మేము ఆ వ్లాగ్‌లో మేము కాస్ట్‌కోలో ఈ మష్రూమ్ లైట్స్ అవి తీసుకున్నాము. బావున్నాయి అని చెప్పి తీసుకున్నాం. ఇవన్నీ కూడా సోలార్ బేస్డ్ లైట్స్. సో, మనకి కరెంట్ అది అంత అవసరం లేదు. సోలార్‌తో ఛార్జ్ అయిపోయి బ్యాటరీ అంతా ఉన్నంత వరకు లైట్స్ అయితే రన్ అవుతాయి. సో, 6 లైట్స్ తీసుకున్నాం మొత్తము. సో, మా గార్డెన్ బెడ్‌లోకి ఒక సైడ్ 3 లైట్స్, ఒక సైడ్ 3 లైట్స్ పెడదామని చెప్పి నేను ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాను. ఆ రోజు నేను లైట్స్ అన్నీ సెటప్ చేద్దామని ఈవినింగ్ అనుకుంటే ఈవినింగ్ ఎవ్రీడే మాకు ఎండ నైట్ 9 అంతవరకు ఉంటదనమాట. ఆ రోజేంటో సడన్‌గా నేను పని ఉంది కదా! నాకు బయట పని చేసుకుందామని అందుకే ఆ రోజే చల్లటి గాలి, ఎండ గూడా పోయింది త్వరగానే. 6 అట్లా అయిందంతే. ఇంకా ఫుల్ చల్లగాలైతే వచ్చేసింది. బట్ ఎలా అయినా లైట్స్ అయితే సెటప్ చేయాలని అనుకున్నాను. సో, ఎట్లా చేస్తున్నాము. మేము అక్కడ లైట్స్ అది సెట్ చేస్తా ఉంటే ఇంకా పిల్లలు కూడా బయట ఆడుకుంటా ఉన్నారు. లైట్స్ అయితే మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత నేను ఆ లైట్స్ ఎట్లా ఎలుగుతున్నాయి అవంతా నేను ఈ వ్లాగ్‌లో నేను చూపించను. బట్ నెక్స్ట్ దీపావళి వ్లాగ్‌లో అయితే నేను మొత్తం మీకు చూపిస్తాను. మీకు నచ్చిందో లేదో కూడా నాకు చెప్పాలి. అండ్ ఈ వీడియోలో కూడా మీకు ఏం నచ్చింది? ఇలా డెకరేషన్స్ చేయడం యాక్చువల్‌గా మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్‌లో చేయండి. యాక్చువల్‌గా కాన్సెప్ట్ ఏమనుకున్నామంటే ఇల్లంతా కూడా ఫుల్‌గా లైటింగ్‌తో నిండిపోవాలి అన్నదే మా కాన్సెప్ట్ యాక్చువల్‌గా. అలా డిజైన్ చేద్దాం అనుకున్నాము. బట్ ప్రాబ్లమ్ ఏమైందంటే మా ఇల్లు ముందు హైట్ వచ్చేసి బేసిక్‌గా రెగ్యులర్‌గా ఉండే హౌసెస్ కంటే కూడా చాలా హైట్ ఉంటదనమాట. దానివల్ల మనకి నిచ్చెన వేసుకొని ఎక్కాలన్నా కూడా కొంచెం ప్రాబ్లమే ఉంటది. చాలా హైట్ ఉంటది. సో, అందుకని అందినంత వరకు చేశాము ఈ ఇయర్ అయితే. ఎవ్రీ ఇయర్ కూడా లైట్స్ తెస్తాము, ఏదో చేద్దాం అనుకుంటాం. బట్ ఏది కుదరక చివరికి మళ్ళీ కింద కింద వరకు డెకరేషన్ చేస్తాము. అలా అలా మారుస్తాం. బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం ఒక స్టెప్ ఎక్స్‌ట్రానే చేసుకున్నామని చెప్పాలి డెకరేషన్స్. సో, అలా ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి మష్రూమ్ లైట్స్. ఇప్పుడు వాటిల్ని నేను ఇలా
ప్లాంట్స్ పాట్స్ కనిపిస్తున్నాయి కదా! వాటి మధ్యలో అక్కడ అలాగా అరేంజ్ చేశాను. కానీ భలే క్యూట్ ఉన్నాయి లైట్స్ మాత్రము. అవైతే గ్లాస్ లైట్స్. కానీ నైట్ టైమ్ వెలుగుతుంటే మాత్రం ఒక మష్రూమ్ షేప్‌లో చాలా బావుంది. ఇది మా ఇంటి ముందు నేను పెంచుకుంటున్న చిన్ని ప్లాంట్స్. ఎక్కువ ప్లాంట్స్ ఏమి ఉండవు. అన్ని పాట్స్‌లోనే ఉంటాయి. అయితే గడ్డంతా కూడా చచ్చిపోయింది. ఎండాకాలం వచ్చింది కదా! ఎంత వాటర్ ఏస్తున్నా కూడా గడ్డంతా పాపం చచ్చిపోయి అలాగా ఏంటో ఎండిపోయిన గడ్డిలాగా అలా కనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా సక్యులెంట్స్ అన్నమాట. వెరీ లో మెయింటెనెన్స్. కానీ మంచిగా అందంగా ఉంటాయి పాట్స్‌లో మాత్రం చూడడానికి. సో, ఫస్ట్ నేను ఆ మష్రూమ్ లైట్స్ అన్నిటిని అలా సెట్ చేసేసిన తర్వాత నేను ఫెయిరీ లైట్స్ కూడా తీసుకున్నాననమాట. ఫెయిరీ లైట్స్ కూడా సోలార్ లైట్సే. అవి అలా అరేంజ్ చేసామంటే ఇలా మొక్కల మీదంతా కూడా పైన అలాగా ఏసేసి అలాగా అవి కూడా నైట్ టైమ్ బ్లింక్ అవుతున్నట్టు అలా అరేంజ్ చేసాము. బేసిక్‌గా ఏంటంటే మనం కరెంట్‌తో కనెక్ట్ చేసిన లైట్స్ అయితే బాగా పవర్ ఎక్కువ ఉండి గ్లోయింగ్ బావుంటుంది. ఇవన్నీ సోలార్‌తో జనరేట్ చేసుకునే లైట్స్ కదా! సో, ఇవేంటంటే అంత గ్లోగా ఉండవు. కానీ గ్లో అవుతాయి. అంత ఫోకస్, అంత బ్రైట్‌నెస్ అంత ఉండవు. బట్ ఓకే. బావుంటాయి. ఆల్మోస్ట్ అయిపోతుంది లైట్స్ అన్నీ ఫిక్స్ చేయడము. నెక్స్ట్ ఏంటంటే ఒక పెద్ద టాస్క్ ఎప్పుడు చూసినా ఈ గార్డెన్ బెడ్ అని చెప్పాను కదా! దాంట్లో ఎప్పుడు చూసినా పిచ్చి గడ్డి వస్తూనే ఉంటది. మేము మోస్ట్‌లీ వాటిల్ని తీసేస్తాము. లేదంటే వీడ్ కిల్లర్ అని చెప్పేసి ఒక స్ప్రే ఉంటదనమాట. అది స్ప్రే చేసినా కూడా గడ్డంతా చచ్చిపోతది. అండ్ ఇప్పుడు నేను మీకు ఆ బుజ్జి లైట్స్, మష్రూమ్ లైట్స్ ఎట్లా ఉన్నాయో నేనిప్పుడు మీకు చూపిస్తాను అరేంజ్ చేసిన తర్వాత. మీకు నచ్చితే డెఫినిట్‌గా కామెంట్ అయితే చేయండి. మొత్తం 3 కలర్స్ వచ్చినాయన్నమాట. ఒకటి యెల్లో, రెడ్ అండ్ ఒక లైట్ క్రీమిష్ యెల్లో కలర్ షేడ్‌లో ఉంటది. రెడ్ కంటే కూడా వేరే 2 కలర్స్ అయితే బాగా వెలుగుతున్నాయి లైట్స్. ఇది చూసారా? ఈ గడ్డి ఎంత వచ్చిందో. ఇప్పుడు ఆ గడ్డంతా కూడా మాకు 3 కలర్ బిన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. రెడ్, గ్రీన్ అండ్ యెల్లో. ఇప్పుడు ఆ గడ్డి గ్రీన్ వేస్ట్ అంతా కూడా మేము గ్రీన్ బిన్‌లో వెయ్యాలి. అండ్ ఇట్లాంటి కార్డ్‌బోర్డ్ బాక్సెస్, ఇట్లా రీసైకిల్ ప్రొడక్ట్స్ అన్నీ రీసైకిల్‌వి అన్నీ కూడా మనం అట్లా యెల్లో బిన్‌లో వెయ్యాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన జనరల్ వేస్ట్, నార్మల్ కిచెన్ ఇంట్లో వేస్ట్ ఉంటది కదా! అదర్ వేస్ట్ ఐటెమ్స్ అన్నీ కూడా మనం రెడ్ బిన్‌లో వెయ్యాలి. సో, 3 బిన్స్‌లోకి మనం అంతా సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మా ఇంటి ముందు ఒక చిన్ని మొక్క పెట్టారనమాట కౌన్సిల్ వాళ్ళు. సో, అలా ఎవ్రీ హౌస్ ముందు ఉంటుంది మొక్క అనేది. ఆల్మోస్ట్ లైట్స్ అంతా డెకరేషన్ అయితే అయిపోయింది. ఇవేమో ఇంటి ముందు ఇట్లా వాటర్ ఫాల్ లైట్స్ లాగా హ్యాంగింగ్ లాగా పెట్టాము. ఇవైతే ఫిక్స్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ఒక 3-4 అవర్స్ అయితే పట్టింది. నేను చెప్పాను కదా! హైట్ ఎక్కువ ఉండటం వల్ల ల్యాడర్ వేసుకున్నా కూడా హైట్ ఎక్కి, మళ్ళీ దిగి, మళ్ళీ ఎక్కి అంతా మనం నెయిల్స్ పనిచేసుకొని అంతా చేసేసరికల్లా చాలా టైం అయితే పట్టింది. మా దివాళీ డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ చేసేసుకున్నాం. అంతా అయిపోయింది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్‌లో నేను మొత్తం క్లియర్‌గా చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో నేను ఫస్ట్ చూపించిన డెకరేషన్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ మీరు కూడా దీపావళి పండగకి ఇట్లా లైట్స్ డెకరేషన్ చేసుకుంటారా? మీకు ఇష్టమేనా ఇట్లా కలర్ఫుల్గా లైట్స్ ఉండడం అనేది? డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.